సో థర్డ్ క్లాస్ లో స్టార్ట్ అయిన జర్నీ వాయమ్మో ఈమె నా జీవిత చరిత్ర చదివినట్టుంది. అంతేనా? థర్డ్ క్లాస్ లో అమ్మ పాటతో స్టార్ట్ అయిందా జర్నీ? ఒక్కసారి ఆ సాంగ్ నిజంగా నీ వాయిస్ తో ఆ సాంగ్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు నా గొంతు పర్లేదు, నా కోసం పాడేసి. ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్స్ చూస్తే ఈ పిల్ల గొంతు ఇంతే కావచ్చు అనుకుని నాకు అవకాశాలు ఇవ్వరు. ప్రొడ్యూసర్స్ గారు, మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆవిడ వాయిస్ బాగాలేదు, అంటే కొంచెం కోల్డ్ అయింది, దట్టు హైదరాబాద్ కి వచ్చింది కాబట్టి వాటర్ చేంజ్ ఉంటుంది, ఇంకా కొంచెం చేంజ్ అయింది అంతే. కానీ వాయిస్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పాటలు ఇంతకు ముందు యూట్యూబ్ లో ఉన్నాయి, తర్వాత కూడా వినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినిగా అమ్మా, రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి నిలాలి పాడినా, బూవ పెట్టినను బుజ్జగించిన చేయి పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నీ కాగలనా. సూపర్. సో నార్మల్ గా చాలా మందిని ఈ సీట్ లో కూర్చున్న వాళ్ళని నీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు, ఫేవరెట్ హీరో ఎవరు, లైక్ అట్లా అడిగిన నిన్ను కూడా అడుగుతా. నిన్ను కూడా అడిగితే నాకు ఆన్సర్ కూడా ఏంటి తెలుసా అంటే, సత్యం సార్, మా నాన్నగారు మై హీరో. మా నాన్న నాకు ఫేవరెట్ పర్సన్, నాకు ఇష్టమైన హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి గారు. అవును. ఎందుకు? నేను అంటే ఎప్పటి నుండో అయ్యో నేను బ్లష్ అవుతా అండి ఆయన పేరు. అర్థమైంది. ఎందుకు అంటే యాక్టింగ్ ఇష్టం, బాగా యాక్టింగ్ ఇష్టం. ఆయన ఫుడ్ తినే విధానం ఇష్టం, భలే తింటాడు అసలు. అబ్బా, కొంతమంది అడుగుతారు గాలి పీల్చుకోవడం ఇష్టం, అట్లా నీకు ఫుడ్ తినడం ఇష్టం అన్నమాట. ఆయన సినిమాల్లో ఫేవరెట్ సినిమా ఏంటి నీకు, బాగా నచ్చింది? ఉప్పెన, విక్రమ్. సారీ, విక్రమ్ లో లేడు ఆయన. విక్రమ్ లో ఉన్నాడా? విక్రమ్ లో లేడు. ఉప్పెన సినిమా ఇష్టం. పిజ్జా 2 రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది కదా, తెలుసు, విడుదల చూడలేను ఇంకా. అది కాదు, అంతకు ముందు ఒకటి హిట్ అయింది కదా, చెత్త డబ్బా గురించి. లక్ష్మి సార్, లక్ష్మి, అది కూడా భలే ఇష్టం. అంతే. ఆ సినిమాలో ఇంకా చాలా ఉంటది. అంటే నార్మల్ గా మనం మాట్లాడుకుంటాం కదా, హీరో హీరోయిన్ అంటేనే అందంగా ఉండాలా, పర్సనాలిటీ ఉండాలి, అట్లేం లేదు. మరి అట్లా అంటే నాకు ఐశ్వర్య రాజేష్ గారు అంటే భలే ఇష్టం. అంటే కొంతమంది ఉంటారన్నమాట, అందము అవి ఇవి కాదు, వాళ్ళని చూడడమే ఇష్టంగా ఉంటది, స్క్రీన్ పైన వాళ్ళు కనిపిస్తే చాలు. అట్లాంటి హీరోల్లో విజయ్ సేతుపతి గారు నంబర్ 1. ఆయన యాక్టింగ్ తోనే అందరిని ఇలా లాక్కుంటాడు. అంతే, లాక్కున్నా నన్ను కూడా వెళ్ళిపోయింది. హీరోయిన్ నాకు ఐశ్వర్య రాజేష్ గారు ఇష్టం, కౌసల్య కృష్ణమూర్తి. క్రేజీ సినిమా, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం కదా అసలు. అదొక మ్యూజిక్ వస్తుంది, టీరీ అని ఏడిస్తారు ఎవరైనా, నేను ఫస్ట్ ఉంటాను. లాస్ట్ సీన్ ఉంటుంది చూడు, వాళ్ళు ఇల్లు లాక్కున్నా. కాదు నాన్న, నన్ను ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు, నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు నాన్న అంటే చూడదు, భలే ఉంటది. ఓకే, సో అలా హీరో హీరోయిన్లు అంటే కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యో ఇష్టమే. ఓకే, అంటే నేను ఫస్ట్ నాన్న పేరు చెప్తావేమో అనుకున్నా, అందుకే అడగద్దేమో అనుకున్నా. నాన్న ఇష్టం, యాజ్ ఎ పర్సన్ ఇష్టం. ఆయన నాకు ఇష్టం కాదు, ఆయన నేను ఒకటే. అది అన్ని ఇంటర్వ్యూస్ చూసిన నేను నార్మల్ గా, చాలా వరకు ఎక్కువ నాన్న గురించి, అక్కల గురించి, వీళ్ళ గురించి ఉంటాయి. అమ్మ గురించి? అమ్మ బంగారం. మా అమ్మ బంగారం. ఎలా ఉంటది సపోర్టివ్ పర్సన్? అవునా? నేను ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు, నీకు పాటలు అవసరమా, ఎందుకు, చదువుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అని మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని ఒకటి షేర్ చేసుకున్నావు కదా, ఏంటి దాని గురించి? ఇప్పుడు మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న ఒక సంప్రదాయం ఏంటంటే, మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, వాడు అడక్క తినేటోడు కానీ, లేకపోతే పెద్ద బంగ్లాలలో ఉండి పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళైనా కానీ, వాళ్ళు ఎట్లా అంటే, ఆడపిల్ల అంటే చదువుకోవాలి డిగ్రీ దాకా, దాని తర్వాత ఒకవేళ జాబ్ ఇష్టం ఉంటే చెయ్యాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా గ్రేట్ ఇప్పుడున్న జనరేషన్లో, 2000 జనరేషన్లో. దానికంటే ముందు నాకు తెలియదు కానీ, చదువుకోవాలి, నా బిడ్డ ఏది చదువుతా అంటే అది నేను చదివిపిస్తా, నా బిడ్డ ఒకవేళ ప్రేమించింది అని అంటే నేను పెళ్లి చేస్తా, నా పరువు అయినా పర్లేదు అని అనుకునే పేరెంట్స్ ఉన్నారు. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఏమనలే, నువ్వు చదువుకో, నువ్వు అట్లా ఇట్లా అని. కానీ నాకు పర్సనల్గా ఇప్పుడు నేను చాలా లో క్లాస్ స్టూడెంట్ని నేను పాస్ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ అనమాట.
30 మార్కులు వస్తే నేను పాస్ అన్నట్టుగా Pass. చదివేదాన్ని. స్కూల్కి పోయే ముందే పొద్దున హోంవర్క్ చేసుకునేదాన్ని పొద్దున. పోయే ముందు అట్లాంటి స్టూడెంట్ నేను. అర్థమైంది. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏదో పెద్ద స్థాయిలో అవుతారు అని చెప్పేటోళ్ళు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ మీమ్స్ లలో కూడా ఇప్పుడు చూస్తున్నా కొత్తగా. అంత ఉండేదంతా లాస్ట్ బెంచ్ ఉంటది అని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళ కళాకారులు అవుతారు అన్నట్టు. సో నేను ఇదైనా నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఏమో ఇప్పుడు తను లా చదువుతుంది, ప్లస్ తను ఒక బ్యూటిషియన్, మంచి. లాస్ట్ బెంచ్. సో అట్లా అన్నమాట. నాకు ఇష్టం పాటలు పాడడం అంటే. సో మా వాళ్ళని అడిగినా కూడా నీ ఇష్టం ఉన్నది బిడ్డ, నువ్వు పాటలు పాడతావా పాడు, నువ్వు చదువుకుంటా అంటే మేము చదివిపిస్తాం, నువ్వు పాడతా అంటే మేము పాడిపిస్తాం, నీ ఇష్టాన్ని మేము కాదనం అనే పేరెంట్స్ నాకు ఉన్నది. నిజంగా సపోర్ట్ దొరకడం కూడా చాలా అదృష్టం. కొంతమంది ఇప్పుడు మన సైడ్ చూడు తెలంగాణలో అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి కదా, ఇదేందో పాటలు పాడుతుందంట, అయ్యో ఊర్లలో ఉంది మధు, ఉంది ఊర్లలో ఉంది, కొంచెం లేట్ గా వచ్చినా కూడా ఎక్కడ పోయిందోలే, ఎక్కడ తిరిగిందో. ఈ ఊర్లల్లో అని కాదు, మా ఊర్లో కూడా ఉంది, సిరిసిల్లాలో కూడా ఉంది, ఏ ఊర్లో అయినా, తెలంగాణ అని కాదు భారతదేశంలో మొత్తంలో ఇదే ఉంటది. ఆడపిల్లట బయటకేయింది అంటే చాలు ఇక ముచ్చట్లు, అంతే. అది అటు వేయిందట, ఇది ఇటు వేయిందట, అదే ఏదన్నా అవార్డు గానీ ఇంకేదన్నా ఆ పిల్ల సాధిస్తుంది మాకు తెలుసులే, ముందే తెలుసు ఆ పిల్లకి ఫుల్ టాలెంట్ ఉందని, మేమే ఎంకరేజ్ చేసి అంటారు. అట్లనే అంటారు, అట్లనే అదంతా కామన్ కదా. నిజంగా ఇది అందరూ ఇట్లా వినాలంటారు, ఇట్లా వదిలేయాలంటారు. ఓకే, అంతే. నువ్వు ఎప్పుడన్నా పర్సనల్ గా ఈ కమెంట్స్ గురించి కానీ ఇట్లాంటి మాటల గురించి కానీ ఇన్ని సంవత్సరాల నీ కెరియర్ లో బాధపడ్డ క్షణం ఉందా? ఏదన్నా ఉందా? అంటే ఒక పర్సనల్ ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నా, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. చెప్పొద్దు అనుకొని ఫిక్స్ అయినా, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నా. ఓకే. నేను పాటలు కొత్తగా పాడుతున్న టైంలో 1.5 year అట్లా అవుతుంది ఇంకా నేను పాటల జర్నీ స్టార్ట్ చేసి. సో పలానా ఊరికి నేను షూటింగ్ కోసం అని వెళ్ళిన. షూటింగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళ రూమ్లో నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో మేము పడుకున్నాం నైట్కి, మేమిద్దరం. నాకు ఒక నైట్ ఎర్లీ మార్నింగ్ 11 కాదు, ఎర్లీ మార్నింగ్ 4 నుండి నాకు ఇక్కడ స్టార్ట్ అయింది పెయిన్, కడుపులో, పొత్తి కడుపులో రైట్ సైడ్ బాగా పెయిన్ స్టార్ట్ అయింది. అరే ఇంత పెయిన్ అవుతుంది, నేను ఏమైనా యూరిన్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా నాకు నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉందా అని నేను 10 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్లో పోవడం రావడం అందులో కూర్చోవడం రావడం ఏం లేదు, ఇంత నార్మల్గా జరుగుతుంది. కానీ పెయిన్ పోతలేదు. మా అన్నయ్యని పిలిచిన, అన్న ఇట్లా జరుగుతుంది, లేవ్వు అని. ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని పోయిండు వెంటనే మబ్బుల 4 గంటలకు. అప్పటికే పోతే ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చిండు, యాంటీబయాటిక్ ఇచ్చిండు, కొంచెం పెయిన్ కిల్లర్ ఇచ్చిండు, టాబ్లెట్లు వేసుకోమన్నాడు, బాగా వాటర్ తాగమన్నాడు. ఏమైంది, 6 అవుతుంది, తగ్గుతలేదు. మళ్ళీ పోయిన ఆర్ఎంపీ దగ్గరికి, మళ్ళీ సూది ఇచ్చిండు, తగ్గుతలేదు. అక్కడ లోకల్లో పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళినాం. పోయిన తర్వాత ఆయన అన్ని స్కానింగ్లు చేసి పాపకి స్టోన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, కిడ్నీ స్టోన్స్ స్టార్ట్ అయినాయి, ఆపరేషన్ చేసి తీసేయాలంటాడు. అంటే మా అన్నయ్య ఉండి, సార్ ఆ పిల్ల చిన్నపిల్ల సార్, ఆమెకేం ఆపరేషన్ చేస్తారు, మెడిసిన్ తోటి కవర్ చేద్దాంలేండి అని అంటే, అప్పటి మందం ఏదో 700 రూపీస్ ఉంటుంది ఆ మెడిసిన్. అదంతా చేసి దగ్గర ఒక 11,000 బిల్ వేసి ఇచ్చిండు. మా అన్నయ్యనే అదంతా పే చేసుకుని చూసుకున్నాడు అదంతా. మా నాన్న వాళ్ళకు మార్నింగ్ 11 o'clockకి ఫోన్ చేసిర్రు, ఏమైంది, వస్తలేవ్వా ఇంటికి, లేట్ అయిపోయింది, నైట్ అన్నయ్య దగ్గర ఉంటున్నా అని చెప్పిన. తను నా ఫ్రెండ్ కూడా నాతోటే ఉంది డే అంతా, ఆ అమ్మాయి కూడా. సో ఆ అమ్మాయి కూడా టెన్షన్ పడుతుంది, అయ్యో అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పడం, హాస్పిటల్లో అడ్మిట్ అయినామంటే చిన్నపిల్లలని భయపడతారు కదా ఎవరైనా. సో అన్నయ్యతో మాట్లాడిపించిన, బాబాయ్ ఇట్లా జ్వరం వచ్చింది, హాస్పిటల్ ఉంది, ఏం పర్వాలేదు అట్లా ఇట్లా అని. కట్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంది అని అంటే, ఇది నేను చెప్పొద్దో కానీ నేను చెప్తున్నా, జనాలు దీన్ని ఎట్లనన్నా తీసుకొని, నా పేరెంట్స్కి కూడా ఇంతవరకు చెప్పలేదు నేను. కట్ చేస్తే మన దాంట్లో ఫోక్ దాంట్లో తెలిసిన విషయం ఏంది అని అంటే, నా తీపించుకోవడానికి వెళ్ళిందంట హాస్పిటల్కి మార్నింగ్ అని. గంట ఎర్లీ మార్నింగ్ పోయి తీపించుకోవాల్సి. నేను 17 years అమ్మాయిని. అయ్యో నాకు నిజంగా మధు ఇప్పటికీ ఆ విషయం తలుచుకున్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి మీద నెగటివ్ చేయడం అనేది ఇట్లా ఇంచు పని. అవును,
ఇంచ్ అంటే ఇంచ్ పని. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? నరం లేని నాలుక 100 రకాలుగా ఎటైనా మాట్లాడుతుంది తిరుగుతది, అన్నట్టు 100 రకాలుగా మాట్లాడతారా? ఆ అమ్మాయి వింటే ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ వింటే ఎట్లా ఫీల్ అవుతారు? అవన్నీ వాళ్ళకి అవసరం లేదు కదరా. అప్పుడు నేను ఏడ్చినంత ఇప్పుడు నేను అవన్నీ పట్టించుకోవట్లే. ఎవడన్నా ఏమన్నా మాట్లాడుకొని సావని, వాడు ఇక్కడ నా ముంగట ఎవడన్నా నా గురించి సావని, నాకు సంబంధం లేదు. ధైర్యం లేనోడే వెనక మాట్లాడతాడు. అంతేలే, అంతే. నా ముంగట Simple. మాట్లాడలేనోడే వెనకాల వెనకాల మాట్లాడతాడు కానీ, వాడికి మనం అవసరం లేదు. అయితే ఆ మాట విన్నప్పుడు నేను తట్టుకోలేకపోయినా. ఇది నేను కూడా ఫేస్ చేసిన యాక్చువల్గా ఆ, ఈ సిచ్యువేషన్ ని. నేను కూడా అంటే ఆ ఏజ్ లా ఏం తెలియని అమ్మాయిని నేను పాటలు పాడాలి, ఇట్లా డబ్బులు వచ్చినాయా తీసుకుపోయి మా నాన్నకి ఇవ్వాలా, డబ్బులు వచ్చినాయా తీసుకొని మా నాన్నకి ఇవ్వాలి, డబ్బులు వచ్చినాయా తీసుకొని డాడీకి ఇవ్వాలి, లేకపోతే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టుకోవాలా, నేను బట్టలు కుట్టించుకోవాలా, నేను షూటింగ్స్కి తీసుకొని పోవాలా ఈ బట్టలు, నేను జ్యువెలరీ కొనుక్కోవాలా, ఈ చీర మీదకి ఈ కమ్మలు కొనాలా, ఈ చీర మీదకి ఈ గాజులు కొనాలా. అట్లా ఏజ్ వచ్చిన తర్వాత నాకు అప్పుడు ఆహా జనాలు ఇంతేనా, వీళ్ళు ఇంతేనా, వేసిన కొడుకులు ఇట్లనే మాట్లాడుకుంటారా, ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు. రీసెంట్ గా ఫేస్ చేసిన నేను ఒకటి, నా చాలా దాన్ని ఏమంటారు ఇంకా సుపరిచితమైన పర్సన్. పర్సన్ అనుకున్న వాళ్ళే వెనకాల పోయి 100 మాట్లాడారు. అంటే ఒక్కోరని కాదు, ఉంటారు ఎంతో మంది. ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళుబోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో, ఏ కుళ్ళో కుట్రాలేని రోజులెన్నాడొస్తాయో. అట్లా అన్నట్టు ఇక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.